ఆయన వాళ్ళ ఆరోగ్యం బాగలేదు సార్. 10 సంవత్సరాల నుంచి చెవి నొప్పి, ఇప్పుడు 2 నెలల నుంచి ఆయాసము, పుట్టి ఇన్ఫెక్షన్ అయినా అడ్మిట్ అయినాం హాస్పిటల్లో. అది మళ్ళీ వచ్చింది సార్, నొప్పి మళ్ళీ వచ్చింది. నిన్నంతా బాగలేదని బాధపడుతా అన్నాడు. ఆ మనిషి అప్పంతో చేసుకున్నాడు సార్. మేము ఉన్నాం అంటే పక్కన ఉన్నాం సార్, మేము చూస్తా ఉన్నట్లే కాల్చుకునేసినాడు సార్. అది ఎక్కడ ఉన్నదో మాకు తెలియదు సార్. నిన్నటి నుంచినే తాగుతాడు, మానేసినాడు మందు కూడా. హాస్పిటల్లో చెప్పినారు మందు తాగకూడదని, సిగరెట్లు మందు తాగకూడదని చెప్పింటే మానేసినాడు. నిన్నటి నుంచి తాగినాడు సార్. మేము చూస్తానట్లు కాల్చుకున్నాడు. రాత్రి ఏం చెప్పలేదు అతను, నేను అప్పులు ఉన్నాను. అదే సార్, అప్పులు ఎక్కువైపోయినాయి సార్. అప్పులతో ఈ ఆరోగ్యం బాగలేక, మనశ్శాంతి లేక ముందే చెప్తా అన్నాడు సార్. ఇది ఇటుక వేసినాం కదా సార్, ఇటుక బట్టి వేసినాము. ఇంకా ట్రాక్టర్ తెచ్చినాము. ఫస్ట్ లో వస్తానే డాక్టర్ వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెడతాన్నారు. హిందీ వాళ్ళు పిలుచుకొచ్చింటే వాళ్ళు 2 లక్షలు లాస్ చేసి వెళ్ళిపోయినారు సార్. నైట్ వెళ్ళిపోయినారు. ఈ మనశ్శాంతి లేక మాకు రావాల్సినవి ఏం లేదు సార్. మేమే అప్పులు ఉన్నాం. అడిగినారు సార్, వాళ్ళు కూడా వేధించినారు సార్. 9 లక్షలు సార్. కొత్తగానే తెచ్చినాం బండి సార్. మరి ఇంత చేస్తాను కదా, ఎందుకు ఆత్మహత్య చేసుకుని మీరు ధైర్యం చెప్పొచ్చు కదా ఇక్కడ. చెప్పినా సార్ నేను, నువ్వేమన్నా చేసుకుంటే మేము ఎట్లా చేయాలా, మేము ఎట్లా తీర్చాలి అప్పులు అంటే నిన్నెవరు అడుగుతారులే, నేను చచ్చిపోతానన్నాడు సార్. 2 రోజుల ముందు అన్నాడు అన్నమాట. నేను ఇంత జరుగుతుంది అనుకోలేదు సార్. ఎప్పుడైనా ప్రభుత్వం కావాలి, జాగ్రత్త తీసుకోవాలి. ఎట్లా సార్, ఎవరు చూసుకుంటారు సార్ ఎట్లా చేసుకునేది. ఇంకా మనశ్శాంతి లేక రాత్రి అడిగినాము, ఎందుకు తాగుతున్నావంటే నాకు మనశ్శాంతి లేదు, నువ్వు తాగుతాండాను అని అన్నాడు. నువ్వు తాగినంత మాత్రాన నీ సమస్యలు తీరిపోతాయా? తెలియదు సార్. పార్వతి సార్. ముగ్గురు సార్, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పాప కూడా చనిపోయింది సార్. 7 సంవత్సరాలు అవుతుంది పాప చనిపోయి. 2 అబ్బాయిలు ఉన్నారు సార్. పెద్ద పిల్లాడు వచ్చేసి డిగ్రీ అయిపోయింది, చిన్నాడు 10th క్లాస్ సార్. ఇవాళ ఉదయం 7 గంటల సమయం అప్పుడు ఈ సుద్దాలవాళ్లపల్లి గ్రామ శివారులో ఇటుకల బట్టి వద్ద జరిగిన ఒక సంఘటన ఇది. జరిపాటి రాజగోపాల్, వయసు 47 సంవత్సరాలు. వీళ్ళ భార్య పార్వతి, ఇతనికి 3 సంతానము. రాజేష్, కార్తీక్ అనే 2 మగపిల్లలు. హారిక అని చెప్పి ఒక అమ్మాయి కూడా వీళ్ళకి సంతానము. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ హారిక అనే 10 సంవత్సరాల కూతురు చనిపోవడం జరిగింది ఇతనికి. అప్పటి నుంచి కొంచెం మానసికంగా కొంచెం ఆందోళన చెందుతూ, కుటుంబం కూడా ఆర్థిక సమస్యలతో కొంతకాలంగా ఇబ్బంది పడుతూ నెట్టుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో ఇతను బెంగళూరులో డ్రైవర్గా పనిచేసేవాడు. ఆ తర్వాత అంగళ్ళ వద్ద కొంతకాలం జీవనం సాగించాడు. అక్కడి నుంచి ఇటీవల కొంతకాలం జీవనోపాధి కోసం ఇక్కడ ఇటుకలు బట్టి ఏర్పాటు చేసుకొని ఒక సుమారు 15 లక్షల వరకు అప్పులు కూడా చేసి ఈ ఇటుకలు బట్టి నిర్వహిస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. ఈ క్రమంలో ఇతనికి వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు రాజగోపాల్కు ఉన్నాయి. చెవికి సంబంధించి తీవ్రమైన నొప్పితో బాధపడేవాడు. అదేవిధంగా ఊపిరితిత్తుల సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ఇతను కడప, తిరుపతి ఈ ఏరియాలో వెళ్ళి అనారోగ్యం గురించి చూపించుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. ఓ పక్క ఈ ఆర్థిక సమస్యలు, ఒక పక్క అనారోగ్య సమస్యల కారణంగా నిన్న మధ్యాహ్నం నుంచి మళ్ళా మద్యం తాగడం, ధూమపానం చేయడం, తీవ్రంగా మనస్తాపానికి గురి ఆలోచిస్తూ ఇవాళ ఉదయం 7 గంటలప్పుడు ఒక కంట్రీమేడ్ గన్ తీసుకొని ఆత్మహత్యకు అందరూ చూస్తుండగానే కుటుంబం సభ్యుల సమక్షంలోనే తాగి ఉండడంతో దగ్గర పోవడానికి భయపడుతూ ఉండడంతో క్షణంలో ఇతను ఆ కంట్రీమేడ్ వెపన్ తీసుకొని గొంతు వద్ద పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మాకు ఇప్పటికీ దొరికిన సమాచారం. ఫిర్యాదు మేరకు కేసు సంబేపల్లి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ముందు తీసుకెళ్తామని చెప్పి మీడియా వారికి తెలియజేస్తున్నాం. ఇది బేసిక్గా కొంచెం ఫారెస్ట్ ఏరియా, ఊరు శివారు, గ్రామ శివారులో ఉండడం వల్ల కొందరు పురాతనంగా చాలామంది కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము సీజ్ చేస్తున్నాం చాలామంది వద్ద.
దానికి సాక్ష్యంగా మనం పోలీస్ స్టేషన్ల ఈ మధ్య కొన్ని కేసులు కూడా కంట్రీ మేడ్ వెపన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సీజ్ చేశాం. ఈ కొన్ని ఎవరైతే ఈ వీటిని వీటి కోసం కొందరు ఉపయోగిస్తున్నారో వాటిని ఎక్కడో దాచుకొని ఈ విధంగా ఇతను వాడడం అనేది జరిగింది. వాటి మీద కూడా తప్పకుండా ఈ కంట్రీ మేడ్ వెపన్ గురించి కూడా చాలా లోతుగా మేము ఇన్వెస్టిగేషన్ చేసి కేసు ముందు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఇతనికి ఇప్పుడు వాడిన తుపాకీ లైసెన్స్ ఉందా లేదంటే అక్రమంగా పెట్టుకున్నా? కంట్రీ మేడ్ వెపన్ అంటే ఇది కేవలము నాటు తుపాకీ. వీటికి లైసెన్స్ సాధారణంగా ఎవరికీ ఉండవు. కాకపోతే వీటిని చాలా కాలం నుంచి మేము ఏరివేస్తున్నాం. వాటి మీద కేసులు కూడా నమోదు చేస్తున్నాం. మీరు ఇటీవల సుండుపల్లి, సంబేపల్లి, ఈ వీరబల్లి ఫారెస్ట్ ఏరియాల్లో కూడా చాలా వరకు మేము సీజ్ చేసి కేసులు రిజిస్టర్ చేస్తూ వీళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల భాగంగా దీన్ని కూడా కొంచెం లోతుగా ఆలోచించి చర్యలు తీసుకుంటాం తెలియజేస్తున్నాం.